అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వచ్చినట్టుగానే మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తూ ఉంటాయండి. అయితే కష్టాలు వచ్చిన వెంటనే మనం వెంటనే ఎవరిని చూస్తాము? దేవుడిని చూడకుండా, దేవుని యొక్క శక్తిని చూడకుండా, దేవుని యొక్క గొప్పతనాన్ని చూడకుండా, ఈ కష్టాల్లో నేను ఉన్నప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళెలా ఆలోచిస్తారు, వీళ్ళెలా ఆలోచిస్తారు, ఒకప్పుడు నా స్థితి ఇలా లేదే, ఇప్పుడు ఇలా మారిపోయిందని మనల్ని మనం నిందించుకుంటూ, మనల్ని మనం దూషించుకుంటూ, ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటూ మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవునికి దూరంగా వెళ్తూ ఉంటాం. అయితే మన జీవితంలో ఇంత కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చాయా లేదా అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని బట్టి వారికి తెలుస్తుంది గానీ, ఒకసారి దావీదు గారి జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే, దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? ఆయన ప్రభువుతో మాట్లాడుతున్న విధానం ఎలా ఉంది? అని మనం గనక ఒకసారి ఆలోచించినట్లయితే, మనం గూడా అదే విధంగా మారగలిగి ప్రార్థన చేయగలిగినట్లయితే, ఎటువంటి స్థితిలోకెళ్ళినప్పటికీ, ఎంత ఏజ్ వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని గూడా అనుకూలంగా మార్చగల దేవుడు మన దేవుడు గనుక, మన జీవితాన్ని చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా ఆ కష్టాలను ఎదిరించడానికి కావాల్సిన శక్తినిస్తారు. సో, చూద్దాం కీర్తన గ్రంథం 143 అధ్యాయం మనం గమనించినట్లయితే, ఒకటో వచనం నుంచి మనం చూస్తేనండి, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యముతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అని మాట్లాడొచ్చు. ఆయన అంటున్నారు, మూడవ వచనం మనం చూస్తే, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు, చిరకాలము క్రింద చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు అని ఆ ప్రాబ్లమ్స్‌ని బట్టి ఆయన యొక్క స్థితిని వివరిస్తున్నారండి. ఎలా వివరిస్తున్నారో మనం చూస్తే, మన జీవితంలో గూడా ఇలాంటి కన్నీళ్లతో నిండుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయండి. ఒకసారి మనం చూద్దాం, ఆ మాటలు మనకి ఎంతో బాధ కలిగించే విధంగా ఉంటాయి. చూడండి, 4వ వచనం మనం చూస్తే, కావున నా ఆత్మ నాలో కృంగియున్నది. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యెస్, ఆఫ్‌కోర్స్ నీ జీవితంలో, నా జీవితంలో కూడా, మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక దినం, ఏదో ఒక పరిస్థితుల్లో మనం గూడా మన ఆత్మ మనలో కృంగిపోయే కాలం, పరిస్థితులు వస్తూ ఉంటాయండి. మన బాధ ఎవరికీ అర్థం గాదు. ఎవరికి చెబుదామన్నా గాని మనల్ని చులకనగా చూసేవాళ్ళే తప్ప, మన పరిస్థితిని అర్థం చేసుకొని, మన పరిస్థితికి అనుకూలంగా ప్రభు యొక్క వాక్యానుసారంగా మనల్ని గద్దించేవారు, ప్రభు యొక్క వాక్యానుసారంగా మనల్ని నడిపించేవాళ్ళు, మేబీ కొన్ని పరిస్థితుల్లో మనకు దూరంగా ఉండే అవకాశాలుంటాయి. అయినప్పటికీ ఒకరి మీద మనం డిపెండ్ అవ్వకుండా, ఒకరి మీద మనం ఆధారపడకుండా, మనం గనక దావీదు గారి వలె దేవుని మీదనే గనక మనం ఆధారపడినట్లయితే, మనం ఎలాంటి ప్రార్థన చేస్తామో తెలుసా? చూడండి, దావీదు గారి జీవితం ఇంకా చూద్దాం. నాలో నా హృదయము విస్మయముందెను. యెస్, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తా ఉంటాయండి. కొంతమంది జీవితాల్లో మనం చూస్తుంటే అసలే చిన్న వయసు, చాలా చిన్న వయసులో ప్రియులారా, వాళ్ళకి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియనట్టుగా మార్చేసింది సొసైటీ. మనం చిన్న పిల్లల్ని మనం చూస్తుంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లల్ని మనం చూసామనుకోండి, కొంతమందికి ఫెయిల్ అయితే ఎలా ఉంటదో అనే వాటి పట్ల అనుభవం ఉండదండి. అలాంటి వయసులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినప్పుడండి, 25 మెంబర్స్ ఆ రూమ్‌లో హాస్టల్‌లో స్టే చేస్తే, ఒక కుర్రోడు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే, రిమైనింగ్ 24 మెంబర్స్ కూడా అతను చూసే చూపులుంటాయండి. అతన్ని తిట్టకుండానే, అతనిని అపహాస్యం చేయకుండానే, అతన్ని తక్కువ చేయకుండానే వారు చూపులతోనే గుచ్చి అతని యొక్క హృదయాన్ని బహుగా కలిచివేస్తారండి. అప్పటి వరకు ఒకలాగా మాట్లాడేటువంటి స్నేహితులు గూడా చాలా దూరం పెట్టి మాట్లాడుతూ ఉంటారండి. ఇంత చిన్న సబ్జెక్ట్ ఎలా ఫెయిల్ అయిపోయావని వారి మాటలు గాని, వారి ప్రవర్తన గాని చాలా బాధ కలిగించే విధంగా ఉంటుందండి. అతను చిన్న వయసు నుంచి గనక వాక్యం నేర్చుకొనుంటే, చిన్న వయసు నుంచి గనక దేవునికి జ్ఞానంలో పెరిగుంటే, అలాంటివన్నీ గూడా చాలా సింపుల్‌గా తీసుకుంటారండి. చాలా సింపుల్‌గా తీసుకొని, ధైర్యం తెచ్చుకొని, నెక్స్ట్ ఎగ్జామ్‌లో వాళ్ళందరికంటే కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలవటం కొరకు ప్రయత్నిస్తారు. అయితే హృదయంలో గనక వాక్యం లేనట్లయితే, మనం చూస్తూ ఉంటామండి, చిన్న చిన్న తమ్ముళ్ళు, చిన్న చిన్న చెల్లెళ్ళు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోయారని, టీచర్ ఏదో అన్నారని, సార్ ఏదో అన్నారని, ఫ్రెండ్స్ ఏదో అన్నారని ప్రియులారా, సాహసం చేసి చాలా ఎత్తైన ప్రదేశాలకెళ్ళి దూకి సూసైడ్ చేసుకుంటున్నారండి. కారణం, వారు కృంగిపోయారు. వారి ఆత్మ వాళ్ళు కృంగిపోయింది.
కనుక నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, ఆ సమస్య చిన్నదిగా మనకి ఎప్పుడు కనబడుతుందయ్యా అంటే, మనం ఆలోచన విధానం పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే. అంతేగాని మన ఆలోచన విధానం చిన్నగా ఉంటే, ప్రతి చిన్న సమస్యకి మనం చాలా దూరం ఆలోచించి, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని మనం ఏమైపోతా ఉంటామంటే సూసైడ్‌కి మనం దారులు తీస్తా ఉంటామండి. అందుకే దావీదు గారు చూడండి, దావీదు గారికి కూడా నీ జీవితంలో వచ్చినట్టుగానే శత్రువులు తరుముచున్నారు. గాఢాంధకారమైన ప్రదేశాల్లో నివసింపజేయుచున్నారు. ఆయనకి ఎప్పుడు కాలమయ్యా అంటే, ఎప్పుడో ఎప్పుడో మరణించిన వారు పాత కాలంలో ఉన్నటువంటి వాటిని కూడా తవ్వుతూ మాట్లాడుతున్నారంటే, జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఉంటాయండి. తెలుసు చెల్లమ్మ, నువ్వు కూడా ఒక అబ్బాయిని ఎక్కువగా నమ్మావు. చాలా గాఢంగా ప్రేమించావు. నీ హృదయంలో గనుక వాక్యం ఉన్నట్లయితే అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవు. బట్ నీకు వాక్యం లేదు గనక నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు. ఆ బ్రదర్‌ని ఎవరినో ఎక్కువగా నమ్మావు. సర్వస్వాన్ని అర్పించావు. శరీరాన్ని కూడా అర్పించావు. ఈరోజు నీకు అడ్డం తిరిగి లేనిపోని మాటలు మాట్లాడి బ్లాక్‌మెయిల్ చేసి, నీ ఫోటోస్ తోటి, వీడియోస్ తోటి రకరకాలుగా నిన్ను హింసిస్తున్నాడు, వేధిస్తున్నాడు. నీకు వేరే ఆప్షన్ లేదన్నట్టుగా కనబడుతుంది. బట్ ఆప్షన్ లేని ప్రదేశాల్లో ఆపర్చునిటీ ఇచ్చేదే మన దేవుడు. జస్ట్ ఇమాజినేషన్ చెయి. జస్ట్ థింక్ చెయి. జరిగినటువంటి కాలాన్ని, జరిగినటువంటి వాటిని గుర్తెచ్చుకోకుండా నువ్వేం చేయాలి తెలుసా? దావీదు గారిలా ప్రార్థన చేసే స్థాయికి రా ఒకసారి. దావీదు గారి ప్రార్థన ఎలా ఉంటదంటేనండి, ప్రభువా ఈ కష్టం తీర్చాయా, ఆ కష్టం తీర్చాయా అని చేయట్లేదు ఆయన. ఆయన చాలా ధైర్యంగా ఒక మాట మాట్లాడగలుగుతున్నారండి. దేవునితో ఈరోజు నువ్వు, నేను గనక ధైర్యంగా ఆ మాట చెప్పగలిగేలాగా మనం మారి ప్రార్థన చేస్తేనండి, సొల్యూషన్ లేనటువంటి ప్రదేశాలలో నువ్వే అనేక మందికి ఒక సొల్యూషన్‌గా ఉండేలా దేవుడు మారుస్తాడు. చరిత్ర లేదింకా, నీ చరిత్ర ముగిసిపోయింది, నీ టైం క్లోజ్ అనుకున్న పరిస్థితుల్లో ఒక కొత్త చాప్టర్ దేవుడు నీ జీవితంలో ఇనిషియేట్ చేస్తారు. అది ఎంత గొప్పగా ఉంటదయ్యా అంటే, యూ కెనాట్ ఇమాజిన్. చూడండి మనం చూద్దాం ప్రార్థన 12వ వచనం మనం చూస్తే ఆయన అంటున్నారు, నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరించుము. అంటే మనం చెప్పగలగాలి, ప్రభువా ఒకప్పుడు నీకు దూరంగా ఉన్నానయ్యా, ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా ఉన్నానయ్యా, ఇప్పుడు నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నీ సేవకునిగా, నీ సేవకురానిగా, నీ కుమార్తెగా, నీ కుమారునిగా మారాలనుకుంటున్నానయ్యా. నాకు ఒక లైఫ్ ప్రొవైడ్ చేయ ప్రభు అంటే, కృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి శత్రువులను సంహరించడానికి అని సిద్ధంగా ఉన్నారు. ఆ కృపలోకి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి క్రిటికల్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించి బాధపడకుండా దేవుడు ఈ రోజు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశం ఏంటయ్యా అంటే, ఆయన కృపలోకి వస్తావా? ఒకసారి రా బ్రదర్, ఒకసారి రా సిస్టర్. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు విడిచిపెట్టి, అలాంటి పనికిమాలిన ఆలోచనలు విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు ఒక్కసారి రాగలిగినట్లయితే నీ జీవితం క్లోజ్ అవ్వలేదు, నీ లైఫ్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. బట్ యు ఆర్ థింకింగ్ లైక్ దట్. నువ్వు అలా ఆలోచిస్తున్నావు, నీ జీవితం అయిపోయింది, నీ జీవితం ఇంక లేదని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఇలాంటి వారితోటి దేవుడు ఎన్నో సాహసాలు చేస్తారు, ఎంతో చరిత్ర సృష్టిస్తాడు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. అప్పుడు కూడా ఫెయిల్ అయితే, అప్పుడు నీకు ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకో కావాలంటే. ఎందుకంటే నా దేవుడి మీద నాకు అంత నమ్మకం ఉంది. ఎంతమంది జీవితాలను నేను దేవుని యొక్క మహాకృపను బట్టి చేంజ్ చేసుకొని, వారు ఈరోజు అనేక మందికి మాదిరిగా నిలబడి అనేక మందికి మంచి జీవితాన్ని అందిస్తున్నారు. సో నీవు కూడా అనేక మందికి మాదిరిగా ఉంటావు. అనేక మంది ప్రస్తుతం నిన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు, నిన్ను చులకనగా చూస్తూ ఉండొచ్చు, నీకు ఏమి లేదని నిన్ను హేళన చేస్తూ ఉండొచ్చు. ఒక్కసారి వాళ్ళందరి గురించి ఆలోచించకుండా యేసయ్య గురించి ఆలోచించి యేసయ్య సన్నిధిలోకి ఒకసారి వచ్చినట్లయితే యూ హ్యావ్ బెటర్ లైఫ్, బెస్ట్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు అందించి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ కృపలో మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ డైలీ డివోషన్లో మా తండ్రి సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఆర్థికంగా సహకారంలో నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఈ జేసీ టెంపుల్ పరిచర్య గురించి ఎప్పుడు మా తండ్రి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. తండ్రి, నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, వారి పరిచయను మా తండ్రి ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.